ఫిదా, అమరన్ వంటి చిత్రాలలో హీరోయిన్లు సాయి పల్లవి, సమంత పలికే నవ్వింపు, కవ్వింపు మాటలు ఎదలో ముద్రించుకున్నాయి. ఈ మాటలు మాట్లాడింది మహిళా డబ్బింగ్ ఆర్టిస్టు కాదు, ఓ యువకుడు అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఇది ముమ్మాటికి నిజం. మహిళలను పోలిన స్వరం ఉన్నందుకు ఎన్నెన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్న ఆ యువకుడు కుంగిపోలేదు. ఒకవైపు విద్యాభ్యాసం చేస్తూనే 12 భాషలకు పైగా పట్టు సాధించి ఔరా అనిపించిన ఈ పాలమూరు కుర్రాడు ఆద్య హనుమంతుతో భూత్పూర్వ వివేకానంద విద్యార్థులు చేసిన ముఖాముఖి మీ అందరి కోసం. మీ సొంత ఊరు ఏది? మీ తల్లిదండ్రుల పేంటి? మీరు ఎక్కడ చదివారు? నా పేరు వచ్చేసి ఆద్య హనుమంత్. మాది సొంత ఊరు పాలమూరునే, మహబూబ్ నగర్. మా డాడ్ నేమ్ హొన్నప్ప గౌడ్ అండ్ మా అమ్మ నేమ్ మహిమ. నేను డాక్టర్. గుడ్ మార్నింగ్ అన్న, మై నేమ్ ఇస్ జయంత్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. ఫైనల్గా మీ గోల్ ఏంటి? ఇంతకీ గోల్ అంటూ ఏమంటూ అని కాదు, ఆల్రెడీ ఐ అచీవ్డ్ మై గోల్స్. సో ప్రస్తుతానికైతే ఐ డన్ మై గ్రాడ్యుయేషన్స్. సో దాంతోపాటు నా సోషల్ సర్వీస్ చేయడం నా గోల్. థ్యాంక్ యూ అన్న. సార్, మీరు ఆడపిల్లలాగా డబ్బింగ్ చేస్తున్నారు కదా, మీ నిజ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనాయి సార్? సో అడిగిన క్వశ్చన్ ఓకే, రైట్. బట్ సొసైటీ అంటే పబ్లిక్లో ఉండే ప్రతి ఒక్కరూ సొసైటీకి భయపడాల్సిందే. లైక్ వాట్ యూ న జడ్జ్ అండ్ వాట్ యూ న టాక్ అనేది మనల్ని డిసైడ్ చేస్తున్నది. సో నేను బయటికి రాకముందు చాలా ట్రోలింగ్స్ అండ్ నార్మల్గా హరాజెస్కుని కానీ చాలా జరిగాయి. అన్నిటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా, మనం ఎలా ఉన్నా కూడా అవతల మనిషి మన రేంజ్ని చూసి దాన్ని డిసైడ్ చేస్తాడు. సో నా చైల్డ్హుడ్లో చాలా జరిగాయి. ఐ జస్ట్ వాంట్ టు టేకింగ్ ఫర్ శాంపుల్, అంతే. థ్యాంక్ యూ సార్. మీరు ఎంతమందికి డబ్బింగ్ ఇచ్చారు కదా, అందుట్లల్లో మీకు ఎవరంటే ఇష్టం? నేను చెప్పిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో నాకు చాలా దగ్గరైన, చాలా కనెక్ట్ అయిన హీరోయిన్ సాయి పల్లవి. థ్యాంక్ యూ. నేను చందన, నేను 7th క్లాస్ చదువుతున్నాను. మీరు ఇంతవరకు వీడియోస్ డబ్బింగ్ చేశారు కదా, మీకు ఇష్టమైన హీరోయిన్ హీరో ఎవరు సార్? సో నా కెరియర్లో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని వేస్లో నేను బాగా వాళ్ళతో కలిసి వర్క్ చేసిన ఫిలిమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. హీరోయిన్స్కి వచ్చేస్తే సాయి పల్లవి, హీరో నాని ఈజ్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, మై నేమ్ ఈస్ నితీష్ కృష్ణ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. సార్, మీకు డబ్బింగ్ చేసే థాట్ ఎట్లా వచ్చింది సార్? హలో నితీష్, డబ్బింగ్ చేసే థాట్ అనేది దాని క్రియేటివిటీ కింద మాత్రమే తీసుకోవాలి. లైక్ కౌశల్యం అంటారు తెలుసా, దాని కింద ప్రతి ఒక్కరిలో ఒక కౌశల్యం, స్కిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది. సో మీ అందరిలో కూడా ఉంటుంది స్కిల్. దానికి ప్లేస్కి కొంచెం ఇస్తే అవంతకవే బయటకు వస్తాయి. సో నాకు కూడా అంతే, అదొక స్కిల్. సో దాన్ని చేస్తున్నప్పుడు కలిగే హ్యాపీనెస్ ఇంకా ఏది ఇవ్వదు. థ్యాంక్ యూ సార్. నేను కూడా క్రికెట్ కావాలి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీరు లేడీస్కి డబ్బింగ్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు మగవాళ్ళకి ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఇట్స్ టూ క్రిటికల్ క్వశ్చన్. I never to do and I never to try to the work with male actors. ఎందుకంటే నా వాయిస్ చాలా టోనెడ్గా ఉంటుంది కాబట్టి, ఫెమనిక్గా ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ హీరోయిన్స్కి మాత్రమే వాయిస్ ఇవ్వగలను. హీరోస్కి ఇస్తే ఏమవుతుందో తెలుసా, కార్టూన్ అయిపోతుంది కామెడీగా. సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ రియలీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్స్. నమస్కారం, మై నేమ్ ఇస్ సైతజ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. అన్న, మీరు లేడీస్ వాయిస్ తో డబ్బింగ్ చెప్తున్నారు కదా, కుటుంబ సభ్యులు, మీ మిత్రులు ఎలా సహకరిస్తున్నారు? యా, మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ, డాడీ అండ్ మై ఫ్రెండ్స్, మా టీచర్స్, మై కొలీగ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. సో అది ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటే, మనం పెట్టుకున్న గోల్ని ఎప్పుడైతే మనం డెస్టినేషన్కి తీసుకెళ్తామో అప్పుడు ప్రశంసలు వస్తాయి. అంతకు ముందు రావు, దాని తర్వాతే వస్తాయి. సో అందరూ సపోర్ట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ ముస్కాన్ తన్వీర్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. సార్, మీరు ఇంతవరకు ఎన్ని భాషలలో డబ్బింగ్ చెప్పారు? ఓకే, యాక్చువల్లీ ఐ డిడ్ దట్ మీకైనా లాంగ్వేజెస్.
నేను మినిమం ఒక 12 లాంగ్వేజెస్కి డబ్బింగ్ చెప్పుంటాను. సో కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, హిందీ. సో ఇలాంటి మల్టిపుల్ లాంగ్వేజెస్, ఆల్సో కో లాంగ్వేజెస్, తుళు, కొంకణి లాంగ్వేజెస్ చేశాను. బట్ ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ఒక 7 లాంగ్వేజెస్కి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అన్న, మై నేమ్ ఇస్ మొహమ్మద్ అహ్మద్. ఐఎమ్ స్టడింగ్ ఇస్ 9th క్లాస్. మేము ఎంచుకునే రంగంలో రాణించాలంటే ఎటువంటి సూచనలు ఇస్తారు? అబ్సల్యూట్లీ రైట్. బట్ మీలాంటి విద్యార్థులకు నేను ఇచ్చేది ఏంటంటే కాన్ఫిడెంట్, బ్రేవ్ రెండు చెప్తాను. ఎందుకంటే ఐ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ స్టాండ్ ఫర్ యూ. మీ అందరి కోసం అండ్ హోల్డ్ అండ్ స్టాండ్ నేను తీసుకుంటాను. ఇక్కడ మెడికల్ స్టూడెంట్ ఎంతమంది ఉన్నారో, నేను చదివిన కమ్యూనిటీలో మెడికల్ వరకు ఎంతమంది వస్తున్నారో, ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ యూ. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను కన్ఫెస్ అవ్వండి. ఓకే, ఇదే నా సపోర్ట్. ఓకే సార్. మై నేమ్ ఈస్ భార్గవి. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. అన్న, మీరు డబ్బింగ్లో రాణించాలనుకున్న వారికి ఎలాంటి సహకారం అందిస్తారు? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, దే నాట్ ఎలివేట్, వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం మన మహబూబ్ నగర్లోనే ఆర్ఎన్ఆర్ నాని క్రియేషన్స్ అనే ప్రొడక్షన్స్లో మేము అందరికీ డబ్బింగ్, ఎడిటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, కెమెరా కానీ 24 క్రాఫ్ట్ నేర్పిస్తున్నాం. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మా దగ్గరికి వస్తే మేమే నేర్పిస్తాం, ఛాన్సెస్ కూడా మేమే ఇస్తాం. సో స్టాండ్ కూడా మేమే తీసుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న, మై నేమ్ ఇస్ రాజేశ్వరి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. అన్న, మీరు ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు కదా, ముఖ్యంగా ఫిదా మూవీలో డైలాగ్స్ ఇచ్చారు కదా, ఏదైనా ఒక డైలాగ్ కొట్టారా? రైట్. సో అందులో నేను వర్క్ చేసింది తెలంగాణ స్లాంగ్లో. సో దాంట్లో చెప్తాను. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది, చూస్తావా? కానీ పొద్దుగల 3 గంటలకు లేవాలి. అవుతుంది మీ అమరికోళ్లకు తన్ని స్నానం, తల స్నానం, పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేను ఇస్తా, కమ్మున పోయి పడుకోయిక, ఏం సోచాయించుకో. సో అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. మీ అందరినీ చూస్తూ ఉంటే ఐ రియలీ ఫీల్ వెల్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ ఈ స్కూల్లో చదవడానికి మీరు చాలా లక్కీ. నేను మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. సో మీ అందరికీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకరోజు నేను కూడా మీ అందరితో మాట్లాడతాను. ఓకే.